హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీ టీవీ. మనము ఏ కార్యము తలపెట్టినా మొదటగా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తాము. చేసే పనిలో ఏ ఆటంకము రాకుండా ఆ గణపతిని పూజిస్తే సర్వ శుభాలు కలుగుతాయి. అటువంటి ఆ మహాగణపతునికి ఎన్నో ఆలయాలు కొలువై ఉన్నాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం స్వయంభూగా వెలిసిన ఆలయాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అటువంటి ఆలయాలలో ముఖ్యమైన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఆలయమే కాణిపాక వరసిద్ధ వినాయక స్వామివారి ఆలయం. ఈ కాణిపాక ఆలయం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. కాణిపాకం అనగానే ఆ వరసిద్ధి వినాయక స్వామివారు మనకు గుర్తుకొస్తారు. ఈ ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని చిత్తూరుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువై ఉంది. ఈ ఆలయానికి చేరుకోవటానికి చిత్తూరు బస్టాండు నుంచి ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. కలియుగంలో దేశ క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం ఆ మహాగణపతి భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుట కొరకు స్వామివారు స్వయంగా ఈ భూలోకంలో రావాలని నిశ్చయించుకున్నారు. ఇదిలా ఉండగా సుమారు 1000 సంవత్సరాల క్రితం బహుదా నదీ తీరంలో విహారపురి అనే పిలువబడే ఈ ప్రాంతమునందు భగవంతుని యందు అనన్య భక్తి కలిగిన 3 అవిటి సోదరులు ఉన్నారు. అందులో ఒకరికి గ్రుడ్డి, ఒకరికి మూగ, మరొకరికి చెవిటి. వీరు 3 వారికి ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవారు. అయితే ఈ ప్రాంత ప్రజలు ఒకానొక సమయంలో కరువుతో పంటలు లేక ఆకలి దప్పికతో అలమటించిన సందర్భం వచ్చింది. అయితే ప్రజాక్షేమం కోరిన ఈ 3 అవిటి సోదరులు ఒక మంచి రోజు చూసుకుని ఆ మహాగణపతిని మనసారా పూజించి ఆ ప్రాంతవాసులకు నీరు ఇవ్వడం కోసం ఒక బావిని త్రవ్వసాగారు. స్వామివారు లోక కళ్యాణం కోసం ముందే ఆవిర్భవించాలని అనుకున్నాడు కనుక స్వామివారు సాక్షాత్తు ఆ బావిలో శిలారూపంలో వచ్చి నిలిచాడు. ఈ 3 బావి త్రవ్వడం ప్రారంభించి కొంతవరకు తీసి గుణపంతో ఒక్క పోటు వేయగా వారికి ఒక రాయి తగిలిన శబ్దం వినిపించింది. రాయిని తొలగించాలనే ప్రయత్నంలో మరలా గట్టిగా రాయిని పొడిచారు. ఇంతలో ఆ రాతి నుంచి రక్తస్రావడం జరగడం, ఆ రక్తస్పర్శతోనే వీరి 3 అవిటితనం కూడా పోయింది. ఇది ఏదో మహత్తర శక్తి అని భావించి మొత్తం మట్టిని తొలగించి చూడగా వారికి ఆ మహాగణపతుని విగ్రహం సాక్షాత్కరించింది. స్వామివారిని చూసి ఇదంతా ఆ స్వామివారి లీల అనుకుని ఈ వార్త ఊరి అందరికీ తెలియజేశారు. ఆ గ్రామ ప్రజలందరూ వచ్చి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. ఆ రక్తం, కొబ్బరి నీళ్లు కలిపి 1 ఎకరం 25 భూమి తడిసినది. కాని అనగా 1 ఎకరం 25 భూమి, పారకం అనగా ప్రవహించడం. 1 ఎకరం 25 భూమి ప్రవహించడం వలన కాణిపారకం అయింది. అదే ఇప్పుడు కాలక్రమేణా కాణిపాకంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి అనుగ్రహం వలన వెనువెంటనే వర్షాలు కురిసి ఈ ప్రాంతమంతా సుభిక్షంగా మారింది. అందువలన కోరిన వరములు తీర్చిన స్వామిగా ఇక్కడ స్వామివారికి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి అని పేరు వచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు, రాజులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించి నిత్య ధూపదీప నైవేద్యాలతో నేటికి మహాక్షేత్రంగా విరాజిల్లుతోంది. స్వామివారికి శైవాగమోక్తకముగా పూజాదులు నిర్వహిస్తున్నారు. నాటి నుండి నేటి వరకు స్వామివారు దినదినాభివృద్ధిగా పెరుగుతూ వస్తున్నారు. అయితే స్వామివారు స్వయంభూగా బావిలోనే ఉంటారు. చుట్టూ రాతితో బావిని పూడ్చివేసి స్వామివారి మాత్రం ఆ బావిలోనే నీటి యందు ఉంటారు. ఆ జలము మనకు దర్శించవచ్చు. బావిలోని జలాన్ని మనకు తీర్థంగా ఇస్తారు. స్వామివారి ఆలయం ప్రక్కనే పరమశివుని ఆలయం కొలువై ఉంది. స్వామివారు ఇక్కడ నీలకంఠేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని చోళ చక్రవర్తి అయినటువంటి కులోత్తంగుడు నిర్మించాడు. ఎంతో పురాతన చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో స్వామివారు పార్వతీ పరమేశ్వరులుగా కొలువై ఉన్నారు. అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామివారి ఆలయాన్ని కూడా మనం సందర్శించవచ్చు. మరొక విశేషం ఏమిటంటే తప్పు చేసిన వారు కాణిపాక ప్రమాణం అంటే హడలిపోతారు. తప్పు చేసిన వారు కాణిపాకంలో సత్యప్రమాణం అంటే వారు తప్పు చేసి ఉంటే తమ తప్పును ముందే ఒప్పుకుంటారు. ఈ చుట్టుపక్కల ఎవరిని అడిగినా మీకు ఈ విషయం చెబుతారు. కాణిపాక సత్యప్రమాణం అంటే అంత ప్రామాణికం.